ahead with our interactions. Next, ఒక 100 మంది వేదిక మీదకి వచ్చి అలరించబోతూ ఉన్నారు. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దట్, ఇక్కడ మా హాస్యానికే కేర్ ఆఫ్ అడ్రస్, ఎంటర్టైన్మెంట్కి మారు పేరు, సంక్రాంతి అంటేనే వారు అనే విధంగా మా అనిల్ రావిపూడి గారు పేరుని మలుచుకున్నారు. అనిల్ రావిపూడి గారు, ఎందుకు సంక్రాంతికే వస్తున్నారు, ఉగాదికి ఎందుకు రాకూడదు? వచ్చాను ఉగాదికి. ఇక్కడికి వచ్చారు, థియేటర్కి వస్తారు. అక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఓకే, అంటే ప్రతి సంవత్సరం మీరు సంక్రాంతికే రావాలని డిసైడ్ అయ్యారా, లేకపోతే ఉగాదికి కూడా వచ్చేటువంటి తర్వాత ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సంక్రాంతికి సీట్లు ఫుల్ అయిపోతే ఉగాదికి వెళ్ళిపోవటం. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ మీరు డైరెక్షన్ అంటే ఎవరిని ఆదర్శంగా చెప్తారు? మీరు ఆదర్శంగా తీసుకున్నటువంటి దర్శకుల పేరు? నాకు జంజాల్ గారు అంటే చాలా ఇష్టం. సో ఆల్వేస్ ఇన్స్పైరింగ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మరి ఈరోజు ఉగాది పర్వదినాన్న ఈ షడ్రుచుల్లో నుంచి ఒక రుచిని సెలెక్ట్ చేయాలి అంటే? అన్ని రుచులు ఉంటేనే లైఫ్ బాగుంటుంది, చేదు ఉంటేనే తీపి వాల్యూ కాబట్టి. సో అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఇది మీరు చెప్తారా లేదా అని మేము వెయిట్ చేశాము, మీరు అదే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే మూవింగ్ అహెడ్ టు, నాకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో మాట్లాడాలని ఉంది. ఐఎమ్ వెరీ ష్యూర్. ఓకే, నేను ఇలా వస్తున్నానంటే చిరంజీవి గారు నన్ను చూస్తున్నారు, కానీ నేను ఇప్పుడు మాట్లాడబోతోంది అల్లు రామలింగయ్య గారి కూతురు అయినటువంటి నాకు చూసి చెప్తున్నారు. అటు చూసి చెప్పండి, నన్ను చూసి చెప్తున్నారు. అటు చూసి చెప్పండి. ఎస్, చిరంజీవి గారు, యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. సురేఖ గారు, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. జనరలీ ఏంటంటే ఈ మధ్యకాలంలో అందరూ సెలబ్రిటీస్ వాళ్ళ ఇళ్లల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉందని మీకు తెలిసిందే సోషల్ మీడియా ద్వారా. మరి ఈరోజు మీ ఇంట్లో వంటల్లోని ఒక 2 రకాలు చెప్తే మా ఆడవాళ్ళందరం సంతోషిస్తాం. అంతకన్నా ఏం అక్కర్లేదు. పులిహోర చేశారా లేదా? చేశామండి. అదేంటి, అదేం ప్రశ్న? గ్యారంటీ చేస్తారు అంటే పండగ అంటేనే పులిహోర అంటావు. ఇప్పుడు మేడం ఇంట్లో ఏమేమి వండారు ఏంటి అనేదే కదా. ఎస్, కాదు సార్ ఏమో మూవీ దాంట్లో సార్ చాలా ఫేమస్ సార్, చిరు లీక్స్ అని చాలా ఫేమస్ గా ఉంటుంది. మీరు సినిమా గురించి ఏమేం చెప్పినా చిరు లీక్స్ కింద బయటకు వస్తుంది. అలా ఇప్పుడు మేడం ఇప్పుడు కిచెన్ లీక్స్ అడుగుతారు, మీరు కిచెన్ లో ఏం చేశారు ఇవాళ వంటలు? మీరు చేసేటువంటి వంటల్లో చిరంజీవి గారికి ఇష్టమైనటువంటి వంట? నేను చేస్తే కదా ఆయన. అంటే ఆ దోశలు వేయడం అది చిరంజీవి గారు అది కేవలం వీడియో కోసం మాత్రమే కాదు, సార్ ఓన్ టాలెంట్ అది. దోశల డిపార్ట్మెంట్ మాత్రం సార్దే. దోశలు ఆయనే నేర్పించారమ్మా. అవును సార్, రాజీవ్ కూడా 2 దోశలు వేస్తే బాగుంటుందని త్వరలోనే మీ దగ్గర. అదేంటి రోజు ఆయనే కదా చేస్తున్నారు? ఊరుకో, నిజం అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సురేఖ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉగాది శుభాకాంక్షలు. మీకు ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఎస్, మూవింగ్ అహెడ్ టు సుశీల గారు, నమస్కారం. మాకు ఇందాక అల్లు రామలింగయ్య గారిని గుర్తు చేసుకున్నాము. మా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో అక్కినేని నాగేశ్వరరావు గారిని గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కి తరలి రావడానికి ముఖ్యులలో ఒకరు మన అక్కినేని నాగేశ్వరరావు గారు. మరి అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాలలో నుంచి మీరు చిన్నప్పుడు వారితో పాటు షూటింగ్కి వెళ్ళినటువంటి ఏదైనా ఒక అనుభవాన్ని షేర్ చేసుకుంటారా? దసరా బుల్లోడు. ఓకే, సూపర్ అండి. అండ్ అలాగే నాన్నగారి దగ్గర నుంచి మేమందరం చాలా విషయాల్ని నేర్చుకున్నాం, క్రమశిక్షణ కానీ, అలాగే మనకి ఎంత చదువు ఉన్నా సరే అక్కడితో ఆగిపోనక్కర్లేదు, మనం ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అని. అలా మీరు నేర్చుకున్నటువంటి విషయాల్లో ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా? ఎవరు ఇంటికి వచ్చినా ఆత్మీయంగా పలకరించి అతిథిలో భోజనం పెట్టి పంపిస్తారు, అది నేర్చుకున్నాము. ఎవరు వచ్చినా గేట్ వరకు వెళ్ళి పంపించేవారు కాదు తిరిగి. అది ఆయన ప్రత్యేకత, మనస్తత్వం. థ్యాంక్ యూ సో మచ్ సుశీల గారు. మళ్ళీ నేను అమల గారికి మైక్ ఇస్తే మళ్ళీ నేను అందంగా ఉంటానని చెప్తారు కాబట్టి నేను ఒకసారి మా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఈ మధ్య మీరు కేవలం డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఫిల్మ్స్ మాత్రమే కాకుండా యాంకరింగ్ కూడా చేస్తూ ఉన్నారు. మా పొట్ట కొట్టేటువంటి ప్లాను. అలాగే మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్కి తగ్గట్టుగా మీరు ఆ మార్పుని కూడా తీసుకొని వచ్చారు. సో ఇట్స్ సో హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ సార్. మరి ఈరోజు ఒక జ్యూరీ సభ్యుడిగా
మీ అనుభవాలు ఏదైనా మీరు చూసినటువంటి ఫిల్మ్స్ గురించి కానీ ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్ తీస్తున్నటువంటి సినిమాల గురించి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పటి వరకు మనం అవార్డ్స్తో పాటు కొన్ని పెర్ఫార్మెన్స్ని కూడా చూసాం. ఇప్పుడు త్వరలో రాబోతున్న ఒక పాన్ ఇండియా మూవీ నాగబంధం నుంచి ఒక మంచి ఒక్క నిమిషం performance ని ప్రదీప్. చూడబోతున్నాం. ఎస్ ప్రదీప్, 1 సెకండ్. జ్యూరీ నేను దీనికి స్పెషల్ జ్యూరీలో ఉన్నాను, దీంట్లో లేదు. ఈ మధ్య వచ్చే సినిమాలు ఈసారి అవార్డులు చూస్తుంటే బ్రహ్మాండమైన అవార్డులు వచ్చినాయి. చిన్న సినిమాలన్నీ అద్భుతంగా వచ్చినాయి. సో కంగ్రాచులేషన్స్ టు ది జ్యూరీ. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ముందు, విన్నర్స్కి తర్వాత చెప్పొచ్చు. ఎందుకంటే మంచి సినిమాలు సెలెక్ట్ చేయడం చాలా కష్టం. 60 సినిమాలు చూసి వాళ్ళు సెలెక్ట్ చేశారు. సో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. కీప్ ఇన్స్పైరింగ్ అస్ అండ్ మూవింగ్ ఎట్ ఓవర్ టు ప్రదీప్. భక్తి, శక్తి మరియు పవిత్రత 3 కలగలిపినటువంటి భావోద్వేగాల సమ్మేళనం ఇది. మరి నిక్ స్టూడియోస్ బ్యానర్ పైన నిషితా రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి నాగబంధం ఈ సినిమాకి అభిషేక్ నామా గారు దర్శకత్వం వహించారు. భారీ విలువలతో నిర్మించినటువంటి ఈ పవర్ఫుల్ పాన్ ఇండియా మూవీ నాగబంధం ఈ వేసవి కాలంలో మిమ్మల్ని అలరించబోతోంది. మీ ఊహలకి అందని విధంగా మీకు ఒక కొత్త ఉత్సాహాన్ని అలాగే సరికొత్త అనుభూతిని కలిగించబోతోంది. ఈ చిత్రం ప్రొడ్యూసర్ నిషిత గారు ఇక్కడే ఉన్నారు. వారికి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. నిషిత గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ అలాగే విరాట్ కర్నా, ది హీరో ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఆల్సో హియర్. కంగ్రాచులేషన్స్ టు విరాట్. అండ్ నభా నటేష్కి అండ్ దక్షకి కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ని ప్రారంభిద్దాం. అండ్ ఈ అవార్డుల్ని అందజేయవలసిందిగా వేదిక మీదకి వి రిక్వెస్ట్ అవర్ వెరీ ఓన్ కింగ్ నాగార్జున గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారితో పాటు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారిని అండ్ అలాగే ఎండి ప్రియాంక గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ టక్ఫా 2025కి సంబంధించినటువంటి అవార్డ్స్ లిస్ట్లో నెక్స్ట్ బెస్ట్ లిరిక్ రైటర్ అండ్ ది అవార్డ్ గోస్ టు నందకిషోర్ గారు ఫర్ ద సాంగ్ నా కొడుక సినిమా కుబేరా. యాదృచ్ఛికం ఏంటంటే కుబేరా సినిమా మా నాగార్జున గారిదే అండ్ ఈ అవార్డ్ ప్రజెంట్ చేయడానికి కూడా నాగార్జున గారే రావడం విశేషం. లిరిక్ రైటర్ నందకిషోర్ గారు సిల్వర్ మూమెంటోతో పాటు 5 లక్షలు అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డ్. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ ది వన్ అండ్ ఓన్లీ అనిల్ రావిపూడి గారు. కంగ్రాచులేషన్స్ సార్. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి గాను బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డుని అందుకుంటున్నారు. వీరికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల నగదు మరియు ప్రశంసా పత్రం. అనిల్ రావిపూడి గారి నడవడిక చూస్తూ ఉంటే 100% స్ట్రైక్ రేట్ ఉన్న ఒక బ్యాట్స్మెన్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది. అదే కాకుండా కేవలం డైరెక్టర్గా మాత్రమే కాకుండా హీరోగా కూడా కనిపించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పుష్కలంగా. అనిల్ రావిపూడి గారు కంగ్రాచులేషన్స్. మరి తదుపరి అవార్డ్ బెస్ట్ స్టోరీ రైటర్. ద బెస్ట్ స్టోరీ రైటర్ అవార్డ్ గోస్ టు శ్రీ గుణశేఖర్ గారు, సినిమా యుఫోరియా. ఈ సినిమాకి గాను సిల్వర్ మొమెంటో అలాగే 5 లక్షలు మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటూ ఉన్నారు. గుణశేఖర్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. యుఫోరియా లాంటి ఒక సినిమాని మనకి యూత్ని అలాగే పేరెంట్స్కి కనువిప్పు కలిగేలాగా తీసినటువంటి గుణశేఖర్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. ఎందుకంటే కేవలం గుణశేఖర్ గారు మాత్రమే కాదు, వారి సతీమణి గారు, వారి పిల్లలు అందరూ కలిసికట్టుగా ఈ సినిమాని మనకు అందించడం జరిగింది. ఇప్పుడే ఇక్కడికి భూమిక గారు కూడా విచ్చేశారు. వారికి కూడా శుభాకాంక్షలు తెలియచెప్తున్నాము ఫర్ యుఫోరియా. కంగ్రాచులేషన్స్ గుణశేఖర్ గారు. నెక్స్ట్ అవార్డ్ ఫర్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ రోహన్ రాయ్ ఫర్ ద మూవీ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. మరి ఈ అవార్డుకి గాను సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా అందుకుంటూ ఉన్నాడు రోహన్.
ఆ కాస్ట్యూమ్ ఆల్మోస్ట్ ప్రదీప్ నువ్వు కుట్టించుకున్న దగ్గర కుట్టించుకున్నట్టున్నాడు. మేమిద్దరం బ్రదర్స్ కదా. ఊరుకో, నువ్వు పెదనాన్న అవుతావు వాడికి. 90sలో నా చిన్నప్పుడు పాత్ర ఆయనే చేశాడు. అలా. అలా కంగ్రాచులేషన్స్ రోహన్ రాయ్. అండ్ నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ కామెడియన్ శ్రీ కృష్ణతేజారెడ్డి గారు బురుగుల ఫర్ ద ఫిల్మ్ జిగ్రీస్. వీరికి సిల్వర్ మొమెంటో 5 లక్షల రూపాయల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రం వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. శ్రీ కృష్ణతేజారెడ్డి బురుగుల ఫర్ ద ఫిల్మ్ జిగ్రీస్.